జై శ్రీరామ్. మీడియా మిత్రులకు, హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ మీడియా సమావేశానికి ఏదైతే టైటిల్ పెట్టామో, సనాతన ధర్మంపై సాయి మతం కుట్రలు, ఆ కుట్రలని వివరించడానికే ఈరోజు ఈ సమావేశం. అయితే ఈ కుట్రలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అంటే, సాయి సచ్చరిత్ర అనే ఒక పుస్తకం ఏదైతే వ్యాప్తిలో ఉందో దాన్ని షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వారు అధికారికంగా ప్రచారం చేస్తున్నారో, ఆ సాయి సచ్చరిత్ర నుండే సనాతన ధర్మం మీద కుట్రలు ప్రారంభమయ్యాయి. అవి వివిధ రూపాలుగా అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా గమనిస్తూ ఉంటే హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి స్పిరిచువల్ జిహాద్ అని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. సాయి సచ్చరిత్రలో మేము మా ఛానల్స్లో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. అత్యంత విద్రోహం ఏమిటి అని అంటే, సనాతన ధర్మంలో శ్రీరాముడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి కళంకం కలిగించే విధంగా, రాముడికి ద్రోహం చేసే విధంగా సాయి సచ్చరిత్రలో ఒక భాగం ఉంది. అందులో రామ నవమి రోజు ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక ఉత్సవాన్ని జరిపించాలి అని అక్కడ సాయిబాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిపాదించటం, దానికి సాయిబాబా ఆమోదించటం, దాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా శ్రీరామ నవమి రోజు ఉరుసు ఉత్సవం అనేది షిరిడీలో జరిగింది. ఇది సాయిబాబా బ్రతికి ఉన్నటువంటి సమయంలో. శ్రీరామ నవమి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా హిందువుల యొక్క భక్తి రాముడి మీద లగ్నం కాకుండా వాళ్ళని డైవర్ట్ చేయటానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు వచ్చి, శ్రీరామనవమి రోజు మనం రాముడిని కదా పూజించాల్సింది అని ఆ రోజు రాముడి ఉత్సవం జరగాలని ప్రతిపాదిస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా సాయిబాబా గారు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్నది కూడా ఏదో మొహమాటానికో ఇంకొక కారణంతో ఒప్పుకొని, అదే రోజు రామ నవమి రోజు ఉత్సవం చేసుకున్నటువంటి భక్తులని అకారణంగా పచ్చి బూతులతో సాయిబాబా విరుచుకుపడటం జరిగింది. ఇది సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది చదివిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి హిందువులు? సాయిబాబా గారు నిజంగా హిందువుల్ని ముస్లింలని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సమన్వయం చేయటం అంటే, ఇప్పుడు హిందువులతో రామ నవమి రోజున ఇస్లాంకి సంబంధించిన ఉత్సవం చేయించారు. అదే రంజాన్ రోజు ముస్లింలతో రాముడికి సంబంధించిన భజనలు చేయించగలరా? చేయించాడా సాయిబాబా? చేయించలేదు. అలాగే హిందువులందరికీ దేవుడు అని ప్రచారం చేస్తున్నారు. ఏ ముస్లిం అన్నా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? ఏ క్రైస్తవుడైనా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? కాబట్టి ఇది కేవలం హిందువుల మీద మాత్రమే జరిగినటువంటి కుట్ర. అయితే ఆ రోజు షిరిడీకి మాత్రమే ఇది పరిమితం కాదు. ఈ రోజుకి కూడా చాలా చోట్ల షిరిడి సాయి మందిరాలలో శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాలు చేస్తున్నారు. ఆ రోజు షిరిడీలో చేశారు కాబట్టి ఈ రోజు కూడా మేము కొనసాగిస్తాం. అంటే రామనవమి రోజు హిందువుల్ని రాముడికి దూరం చేసేటటువంటి ఆ కుట్రలో తెలుసో తెలియక చాలామంది హిందువులు కూడా భాగం అవుతున్నారు. ఇదొక కీలకమైన అంశం. ఇంకొకటి, సాయి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయా, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం. పేజీ నంబర్ 42. షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకి నాసిక, త్రయంబకేశ్వరం, షిరిడీయే మహంకాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు. ఇక్కడ స్పష్టంగా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని దెబ్బ కొట్టేటటువంటి, లేదా ఆ క్షేత్రాల యొక్క మహత్యాన్ని తగ్గించి ఆ క్షేత్రాల యొక్క ప్రాభవాన్ని వాటిపై దాడి చేసే విధంగా ఇక్కడ ఈ రచన మనకు కనపడుతూ ఉంది. మీకు షిరిడి గొప్పది అని రాసుకోవాలనుకుంటే ఎంత గొప్పదో మీరు రాసుకోండి, మీ సాయిబాబా ఎంత మహానుభావుడు గొప్పవాడు రాసుకోండి. కానీ హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండరీపురం, జగన్నాథపురి, ద్వారక, గయా, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వరం ఇలాంటి క్షేత్రాల పేర్లు చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి వాళ్ళ మనసుల్లో
ఇన్ని క్షేత్రాలు మనం తిరగలేం కాబట్టి ఒక్కసారి షిరిడి వెళ్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, కేవలం షిరిడి వెళ్తే చాలు అనేటటువంటి ఒక విష బీజాలు హిందువుల మనస్సుల్లో నాటడం అవునా కాదా? ఈరోజు ఒక కంపెనీ ఏదైనా వస్తువుని ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళ వస్తువు ఎంత గొప్పదో చెప్పుకోవాలి తప్ప పక్కోడి కంపెనీ వస్తువులు మంచివి కావు, నాణ్యత లేవు అని చెప్పడానికి రైట్స్ లేవు. అలాంటిది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విషయంలో ఎప్పటి నుంచో వందలాది వేలాది సంవత్సరాల నుంచి నిర్మాణమై ఎంతోమంది భక్తులకి ఆధ్యాత్మికత బోధిస్తున్నటువంటి ఆ క్షేత్రాల యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా, అంటే షిరిడీలో ఒక కంపెనీ పెట్టారు, ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ పెంచుకోవాలి, అక్కడ వ్యాపారం పెంచుకోవాలి కాబట్టి హిందూ భక్తుల్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. దీని మీద మేము లీగల్గా కోర్టుల ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం. వీలైతే తెలంగాణ హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఒక పిటిషన్ వేసి ఏ క్షేత్రాలను అయితే ఇక్కడ ప్రస్తావించారో షిరిడీ సంస్థాన్ నుంచి ఒక్కొక్క క్షేత్రానికి ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారంగా కనీసం 100 కోట్లు చెల్లించాలి. ఇక నుంచి షిరిడీకి వచ్చే ఆదాయంలో కనీసం 50 నుంచి 75% ఈ క్షేత్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ కూడా మేము ఫైల్ చేయాలనుకుంటున్నాం. సో కరుణాకర్ గారు ఇప్పుడు దాకా చెప్పారు కదా ఈ కేసు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఈ రోజు 2 రోజుల క్రితం 2 సంవత్సరాల క్రితం కాదండి, సాయిబాబా ఎప్పుడైతే మరణించారో, ఎప్పుడైతే ఈ షిరిడీలో సాయిబాబా సమాధిని ఒక పుణ్యక్షేత్రంగా మార్చాలనుకున్నారో అప్పటి నుంచి కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఈ షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళ కుట్రలు, సాయి మతస్థుల యొక్క కుట్రలు ప్రారంభమయ్యాయి. సో ఈ కుట్రల గురించి మేము ఎలా మాట్లాడుతున్నాము అంటే వేక్ స్టేట్మెంట్స్ ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదు, ఇక్కడ ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా. మేము గ్రంథాల ప్రమాణంగా, అది కూడా షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళు స్వయంగా ముద్రించిన శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ప్రశ్నించాము. ఈ ప్రశ్నించే క్రమంలో మేము అడిగిన కొన్ని ప్రశ్నల్ని మీకు ముందు చెప్పాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ ప్రశ్నలు అడిగినందుకు ఈరోజు మా మీద 50 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావాలు వేయటం జరిగింది షిరిడీ సాయి సంస్థాన్ వాళ్ళు. 50 కోట్ల రూపాయలకి, ఇది మా మీద పెట్టిన కేసెస్ కాకుండా, మా మీద సపరేట్గా కేసులు పెట్టారు షిరిడీలో, ఔరంగాబాద్లో. దాని కాకుండా పరువు నష్టం కేసులు 50 కోట్లు. అంటే బహుశా హిందువులు అడ్డదిడ్డంగా ఇచ్చిన కానుకలతోటి అడ్డంగా బలిసిపోయిన వాళ్ళకి 50 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏమో, కానీ హిందువులకి చాలా పెద్ద అమౌంట్, హిందూ సంఘాలకైతే అది జీవితకాలానికి కూడా సాధించలేని ఒక సంఖ్య. అలాంటి అమౌంట్ని మాకు టార్గెట్గా పెట్టి మా మీద ఒత్తిడిని పెంచి మా భావ ప్రకటన స్వేచ్ఛని, మా వాక్ స్వాతంత్రం పైన దాడి చేసింది షిరిడీ సాయి సంస్థానం. ఎలా అంటే ఇందులో వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పిన కండిషన్స్ ముందు చెప్తానండి. ఇది షిరిడీ సాయి సంస్థాన్ సిఇఓ పేరేంటి గౌరక్ష మహాదేవ్ గడిల్కర్ గారు ఇవ్వటం జరిగింది నోటీసు. దీనిలో ఆయన చెప్పింది, ఫర్నిష్ అన్ అన్కండిషనల్ అపాలజీ అపాలజైజింగ్ ఫర్ ద డిఫమేటరీ స్టేట్మెంట్స్ మేడ్ బై యూ, which apology should be printed in 3 prominent newspapers in circulation in states of Andhra Pradesh and Telangana, as well as make the same available on all social media including Facebook, YouTube, Instagram. అంటే ఆంధ్ర తెలంగాణలో ప్రచురణ అయ్యే 3 ప్రముఖ దినపత్రికల్లో మేము అన్కండిషనల్ బేషరతుగా క్షమాపణ చెప్తూ ఒక ప్రకటన విడుదల చేయాలట. అలాగే మేము పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయాలి. అలాగే మేము ఎక్కడెక్కడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చామో ఆ ఛానల్స్ లోంచి కూడా మేమే డిలీట్ చేయించాలట. ఇది కాకుండా టు పే టు శ్రీ సాయిబాబా సంస్థాన్ a sum of rupees 50 crores in damages suffered by the సాయిబాబా సంస్థాన్ అండ్ వేరియస్ అదర్ డివోటీస్. ఈ సాయిబాబా సంస్థాన్ కావచ్చు, ఇతర సాయి భక్తులు కావచ్చు, వాళ్ళు అనుభవించిన బాధకి, క్షోభకి పరిహారంగా మేము 50 కోట్ల రూపాయలు చెల్లించాలట. ఇది వాళ్ళు విడుదల చేసిన కండిషన్స్. అయితే ఎందుకు వాళ్ళంత బాధపడ్డారు అంటే దానికి చెప్పారు చూడండి. మేమట తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చామంట. అంటే ఏంటంటే షిరిడీలో ఉన్నది కానీ లేకపోతే ఇతర సాయిబాబా ఆలయాలుగా చలామణి అయ్యేవి ఏవి కూడా ఆలయాలు కాదు, అవి దర్గాలు లేదంటే మసీదులు అనే మాట మేము వాడామట. అలాగే అక్కడ ఆడవాళ్ళకి నమాజులు నేర్పిస్తున్నారు, తద్వారా ఆడవాళ్ళు లవ్ జిహాద్కి ఆకర్షితులయ్యేలాగా చేస్తున్నారు అని మేము చెప్పామట. ఇది తప్పుడు ప్రకటనట. ఇది తప్పుడు ప్రకటన అని షిరిడీ అంటుంది అంటే షిరిడీ సంస్థాన్ వాళ్ళు ఇప్పుడు తప్పుడు ప్రకటన చేస్తున్నట్టు. కారణం ఏంటి అంటే ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. ఆ రోజు ఇచ్చిన మాటే వాళ్ళు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ అదే మాట చెప్తున్నాం. ఎందుకంటే దీనికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. షిరిడీ సాయి సంస్థాన్లో జరుగుతున్నాయని మేము వల్ల షిరిడీ సాయి ఆలయాల పేర్లతోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. షిరిడీలో జరగట్లేదని మేము అంటలా, షిరిడీలో జరుగుతున్నాయో లేదో మాకు తెలియదు ఈ పర్టికులర్ విషయానికి మరికి.
కానీ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే షిరిడీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సాయిబాబా ఆలయాలుగా చలామణి అయ్యేవి అవి ఆలయాలు కాదు, అవి ముమ్మాటికి దర్గాలు లేదా మసీదులే. దీని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి సాయిబాబా ఆలయాలు నిర్వహించే వాళ్ళు రావచ్చు, లేదు స్వయంగా షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళే వస్తారో వాళ్ళైనా రావచ్చు. అలాగే రెండో ఆరోపణ వాళ్ళు చేసింది ఏంటి అంటే సాయిబాబా తనని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధించొద్దు, ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళొద్దు అంటూ మేము తప్పుడు ప్రచారం చేశామట. ఇప్పుడే కరుణాకర్ గారు కొన్ని చెప్పడం జరిగింది. షిరిడియే మనకి పండరీపురము, షిరిడియే బదరి, కేదారం, రామేశ్వరం, గయా ఇంకా అన్ని చెప్పడమే కాకుండా చివరికి గంగా గోదావరి తీర్థయాత్రలు కూడా చెయ్యొద్దు అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. అంటే 2 సంవత్సరాల క్రితం మనకి ఏదైతే కుంభమేళా జరిగిందో ఆ కుంభమేళా హిందువులందరూ కూడా పిచ్చెక్కిళ్ళారు, అన్ని కోట్ల మంది. గంగ తన పాపాలు పోగొట్టుకోవటానికి బాబా పాదాల దగ్గరికి వెళ్తుంది అని రాశారు. నిజంగా గంగ అంటే మనకి ఎంత పవిత్రమైంది. విష్ణు పాదోద్భవీం గంగా అని శాస్త్రం చెప్తుంది. విష్ణువు యొక్క పాదాల నుంచి వచ్చిన గంగని మనం తాకినంత మాత్రాన, ఇంకా చెప్పాలంటే గంగా 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 అని స్మరిస్తే కూడా మన కొన్ని పాపాలు తెలియకుండానే పోతాయని శాస్త్రం చెప్తుంది. అలాంటి గంగకి పాపాలు అంటించి మన దేవీ దేవతల్ని, మన క్షేత్రాలని, మన ఆలయాల్ని, మన అవతార పురుషుల్ని అవమానిస్తుంది ఈ సాయి సంస్థాను, సాయి భక్తులు. కావాలంటే వెనకాల ముద్రించిన ఆ ఫొటోస్ కూడా చూడండి ఒకసారి. సాయిబాబా శివలింగం మీద కూర్చుంటాడు, సాయిబాబా ఆదిశేషుల మీద కూర్చుంటాడు, సాయిని రాముడు అంటారు, సాయిని కృష్ణుడు అంటారు. మా రాముడు కృష్ణుడి గురించి పుస్తకాలు చాలా గొప్పగా చెప్పాయండి. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని చెప్పారు. మరి ఇక్కడ బాబాని రాముడు అవతారంలో చూస్తుంటే తినే పిల్లోడు తినటం కూడా మానేసేలాగా తయారు చేసేసారు. ఇవి మేము ప్రశ్నించకూడదు. మా ధర్మాన్ని వీళ్ళు ఎంతైనా అవమానించవచ్చు, మా దేవీ దేవతలు ఎంతైనా కించపరచవచ్చు. మేము తిరిగి ప్రశ్నిస్తూ ఎలా రాముడయ్యాడు, ఎలా కృష్ణుడయ్యాడు అని అడిగితే దానికి సమాధానం చెప్పకపోగా ఇలాంటి తప్పుడు కేసులు మా పైన పెట్టారు. మేము ఎలాంటి ప్రమాదంలో ఉన్నామో, మా ప్రాణాలకు ఎంత ప్రమాదం ఉంది, మమ్మల్ని ఏ విధంగా ఆర్థికంగా కూలదోయాలని చూస్తున్నారు, అబద్ధాలతో మా మీద ఎలా విరుచుకుపడుతున్నారు, మేము వైదికం గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ ద్వారా జరుగుతున్న అవైదిక కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం, వాటికి సమాధానం చెప్పలేక రౌడీల్ని, మూకల్ని, ఇలాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తున్నారా అన్నట్లుగా నిరంతర దాడి చేస్తూ ఉన్నారు. వాటన్నింటికి సంబంధించినటువంటి ఆధారాలు మీకు చూపిస్తాను. అలాగే షిరిడి సంస్థాన్ కొన్ని అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నట్లుగా ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తోందనమాట. గతంలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామివారు వారు ఈ షిరిడి సంస్థానికి క్షమాపణలు చెప్పారు అని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో కూడా వాస్తవం లేదు అని తెలుస్తోంది. వారెందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం వారు కూడా మాలాగనే సాయిబాబా ఒక ముసల్మాను అన్నందుకు. సాయిబాబా ఒక ముసల్మాన్ అని మేమనట్లేదు, సాయిబాబా సచ్చరిత్రనే స్పష్టంగా చెబుతోందని ఆధారాలు చూపించాం. సాయిబాబా ఒక ముసల్మాన్ అని చెప్పి సాయిబాబా హారతులు మీ అందరికీ ఐడియా ఉంటుంది, అందరం కూడా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం, పాడే ఉంటాం. సాయిబాబా హారతులు, అందులో కాకడ హారతిలో యవనీశ్వరిపు యాఖ్య దర్శనత్వాదిదలే అంటే ఆ రాగంతో చెప్తే మీకు ఇంకా కనెక్ట్ అవుద్దని చెప్తున్నా. సంశయ నిరసనయ తద్వైత ఘాలవిలే గోపీ చందా మందాత్వాంచి ఉద్ధరిలే మోమిన వంశీ జన్ముని లోకాతార్యలే అని జయదేవ జయదేవ దత్త అవధూత అనేస్తారు. అంటే వాళ్ళు అనేసరి కాబట్టి మనం నమ్మాలి. మోమిన వంశీ జన్ముని అంటే అర్థం ఏమిటి? మరాఠీలో మోమిన వంశీ అంటే ముస్లిమానికి సంబంధించినటువంటి వంశమని అక్కడ ప్రతిపదార్థం కూడా. ఇది షిరిడి సాయి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి సేకరించినటువంటి సమాచారమే, మేమేం సొంత రచనలు కావు ఇవి. అరే మీరు చెప్పింది మేము చెప్తే తప్పు, సరే మేము చెప్పింది తప్పు అని మీరు ఎలాగైతే అక్రమంగా కేసులు పెడుతున్నారో ఇవే అక్రమ కేసులు సిరాజు రెహమాన్ అనేటటువంటి ఒక ముస్లిము వక్త కూడా షిరిడి సాయిబాబా ఒక ముసల్మాన్ అనే ప్రమోట్ చేశాడు, అంటే ప్రచారం దాని ఏంటంటారు, ఆయన కూడా మాట్లాడాడు. ఏం మరి కేసులు పెట్టలేకపోయారు? హిందువుల డబ్బుతో హిందువుల మీద కేసులు పెట్టడానికి, అది కూడా అందుతున్న సమాచారం ఇంకా నిజానిజాలు తెలియవు. మా నలుగురు మీద ముఖ్యంగా ఏకంగా 16 మంది మీద కేసులు పెట్టారండి. 16 మంది మీద కేసులు పెడితే ఒకడే సాక్షి. ఆ ఒక్కడిని నియమించుకొని ఇక్కడ మా మీద ఎలాంటి థ్రెటనింగ్స్ చేస్తున్నారో మీకు ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాం. దయచేసి కాసేపు ఓపిక పట్టండి. 16 మంది మీద కేసు పెడితే అందరినీ భయభ్రాంతులకు గురి చేసి చాలామందిని సైలెంట్ చేసేశారు. మాకెందుకు వచ్చిందిలే అని కొంతమంది నిజంగానే సైలెంట్ అయ్యారు. కానీ వాళ్ళ మనసుల్లో దీని మీద పోరాటం చేయాలని ఉంది. కానీ మేము తెగించాం. దేనికోసం? మా వైపున ధర్మం ఉంది, వాళ్ళ వైపున ధనం ఉంది. ఇప్పుడు 50 కోట్ల రూపాయల డిఫమేషన్, సరే చెరో 50 కోట్ల రూపాయల డిఫమేషన్ అంటే 200 కోట్ల రూపాయల డిఫమేషన్ నలుగురు మీద వేశారనుకోండి, కోర్టు ఖర్చులు ఎంత అవుతాయి?
సుమారుగా 2 కోట్ల పైచులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎవరు ఒకవేళ షిరిడీ సంస్థాన్ మా మీద కేసులు పెడితే డిఫమేషన్ పరంగా ఇతర కేసులు కాకుండా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. ఆ డబ్బు ఎవరిది? హిందువులది కాదా? ప్రధానంగా తెలుగు నేల నుంచి వెళుతున్న హిందువులది కాదా? అంటే మా డబ్బుతో మమ్మల్నే వేసి పడేయాలని చూస్తున్నారు. అంటే చట్టపరంగా చూస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరింపులు కూడా, కొట్టిస్తారంట. ఏ విధంగా కొట్టిస్తారో కూడా నేను చెప్తాను. అంతేకాదు అత్యంత ముఖ్యమైన విషయం మనందరికీ కూడా అర్థం కావట్లే, మన శరీరంలోకి కొన్ని వ్యాధులు చొరబడితే ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత అవి క్యాన్సర్లు గాను ఇంకోలాగాను వ్యక్తమయ్యాక ఆ తర్వాత ప్రాణం పోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అలా కొన్ని ప్రచారాలు మనలో ఎలా జొప్పించబడ్డాయంటే, మనకి అనాదిగా శ్రీరామ అదే తెలుసు కదా, శ్రీకృష్ణ, శ్రీ గాయత్రి, శ్రీ గణేష ఇవే తెలుసు కదా. కానీ వాటిల్లోకి మెల్లగా సాయి రామ, సాయి కృష్ణ, సాయి గాయత్రి అని వచ్చేసాయి. మనం అభ్యంతరం వ్యక్తం చేయలేదు, మన మెదడుకు పదును పెట్టలేదు, మనకు జరుగుతున్న దోషం తెలియట్లా. మన అమ్మా నాన్నల పేర్లని ఎవడన్నా మార్చి వేరే వేరే పేర్లు పెడితే మనకి నొప్పి తెలుస్తుంది కదా. మరి స్వధర్మం మీద జరుగుతున్న ఈ దాడి పట్ల అవగాహన లేకపోవడం వల్ల నొప్పి తెలియలేదంతే. శ్రీరామ శ్రీరామ, సాయిబాబా సాయిబాబా, సాయిబాబాని సాయిబాబా లాగా పూజించుకోవడానికి ఏంటి ప్రాబ్లం మీకు? ఎందుకు మా రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుడిని ఇలా మొత్తం హిందూ దేవతలు అందరినీ కలిపేస్తారు? విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం మనకు తెలుసు, లలితా సహస్రనామం తెలుసు, సాయి సహస్రనామం, సత్యనారాయణ వ్రతం తెలుసు, సాయి సత్యనారాయణ వ్రతం. ఏం చేస్తున్నారు మీరు? అంటే మార్కెటింగ్ చేసి హిందువుల్ని దోచుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇది ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రాణాలు తీస్తారా? మావయ్య మా యొక్క ఫ్లెక్సీలంట షిరిడీలోనే ఏర్పాటు చేసి వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ షిరిడీ సంస్థానికి మేము మాట్లాడినటువంటి తెలుగు అర్థం కాదట. ఆ తెలుగు అర్థం కాకపోతే ఇక్కడ ఒక అనువాదకుడు తయారయ్యాడంట. అనువాదకుడిని షిరిడీ సంస్థాన్ని నియమించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి అనుమానించాలి. అలాగే అతగాడు తప్పుడు అనువాదాలతో మా మీద అక్రమ కేసులు పెట్టి మళ్ళీ డిఫమేషన్స్, మళ్ళీ వేరు చోట్ల కేసులు. మేమేమైనా దేశద్రోహులమా? మేమేమైనా తప్పు మాట్లాడుతున్నామా? లేనివి మాట్లాడుతున్నామా? ఒక వీడియో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక మూకల్లో ఒక మూక సభ్యుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏంటంటే తెలుగులోను థ్రెటనింగ్, అలాగే అక్కడ కేసులు మాకు మహారాష్ట్రలో పెట్టారు, అదే షిరిడీలో పెట్టారు. మేము అక్కడికి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తే ఎలాగూ అందులో కూడా మేమే గెలుస్తాం కనుక మమ్మల్ని కొట్టడానికి కూడా ప్లాన్ చేసేలాగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏమైనా నిరాధారమైనటువంటి ఆరోపణల మాటల. చేతి వేళ్ళు అంటే కట్ చేసేస్తారంట, మా చేతి వేళ్ళు కట్ చేస్తారంట, రాడ్లు తోస్తారంట, పైనుంచి వస్తాయంట, గావుకార్యాలతో కొట్టిస్తాడు. అక్కడ అలాగే గడపకి వెళ్ళి మా ఫోటోలు కూడా ఇస్తారంట. కేసులు, బెదిరింపులు, హత్యా బెదిరింపులు, ఆర్థిక పరంగా ఒత్తిడి, ఇదంతా కాదా? ఇదంతా మేమేమన్యాయం చేశామని సంస్థానం చేయిస్తోంది ఇదంతా. ఎందుకంటే ఆ షిరిడీ సంస్థానం పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈయనే సాక్షి. ఇప్పుడు ఎవడైతే వీడియో ప్లే చేశానో ఈ వ్యక్తే సాక్షి. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. వాడే పెట్టుకున్నాడు, అతగాడే యూట్యూబ్లో పెట్టుకున్నాడు. నేనేరా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, నేనేరా సాక్షి, రెండరా చూసుకుందాం. ఓకే చూసుకుంటాం. మళ్ళీ వేళ్ళు కట్ చేసేయటం, రాడ్లు తోయడం, చంపేయడం ఏంటి మమ్మల్ని? ఇది దారుణాతి దారుణం కాదా? దీన్ని ప్రశ్నించకూడదా?